నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి. జ్యోతిర్లింగాల దివ్య దర్శనం చేసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ ప్రజలను ఏం ముద్రిస్తారు? టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. శివరాత్రి ఉత్సవాల అపశృతి, విద్యుత్ ఘాతంలో 14 మంది చిన్నారులకు గాయాలు. కన్నప్ప నుండి పవర్ఫుల్ ఫస్ట్ లుక్, చేతిలో బిల్లుతో మంచు విష్ణు అదుర్స్. తొలిసారి నేషనల్ క్రియేటర్స్ అవార్డుల అందజేత. మహిళలకు శుభవార్త చెప్పిన వైఎస్ షర్మిల, ఇకపై ప్రతి నెల అకౌంట్లోకి డబ్బులు. ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం. సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి నిదర్శనం. తన బాధ్యతను సుధామూర్తి పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానని ఆకాంక్షించారు. తుని పట్టణం దివానపు వీధిలో బ్రహ్మకుమారిస్ ఆశ్రమంలో 88వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్యదర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యున్నతి కృషి చేస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే సతీమణి కళావతి, ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళల పేరుతో ఇవ్వడం ద్వారా వారికి ఆర్థికంగా చేయూత లభిస్తుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా గౌరవించుకునే రోజు ఈరోజు. అందుకని అన్ని రంగాల్లో ఉన్న ప్రతి మహిళని కూడా ఈరోజు ప్రతి ఏటా కూడా మార్చి 8వ తారీఖుని మరి గౌరవించుకునే రోజు కనుక ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న మా మహిళా నాయకులందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వారు సత్కరించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మీ అందరి తెలుసు, మరి 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఏ విధంగా బ్రహ్మాండంగా చేస్తారో మీ అందరూ తెలుసు. ఒక రాజకీయంగా కానీ, మరి నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, మరి వర్క్స్ విషయంలో కానీ, అలాగే పదవుల విషయంలో కానీ, అన్ని విషయాలు కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత సంగతి చూసాం. అందులో భాగంగా ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మహిళలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో మరి ముందంజలో ఉన్న సంగతి మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఈ సందర్భంగా మరొకసారి మరి ఈ కార్యక్రమం పాల్గొన్న మహిళలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళా దినోత్సవం నాడు సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ పాపం పండిందని, అధికారం కోసం చేసిన పాపాలే శాపాలయని పేర్కొన్నారు. జగన్ 420 అన్న షర్మిల వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బట్టబయలిందని యనమల వ్యాఖ్యానించారు. సొంత చెల్లెలకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం చెబుతానని ఎద్దేవా చేశారు. కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ ప్రజలను ఏం ఉద్ధరిస్తానని ఎత్తిపడిచారు. షర్మిల, సునీత విజయంలోకి ఏ హాని జరిగినా జగన్ దే బాధ్యతని యనమల స్పష్టం చేశారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని అన్నారు. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్గొండ పట్టణంలోని పానగల్ చారిత్రాత్మక పచ్చల ఛాయ సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలకు కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అందరికీ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీవో నెంబర్ 3 శరాఘాతంగా నిలుస్తుందని కవిత ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ఈ జీవో ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. మహిళలకు న్యాయం జరిగే జీవో నెంబర్ 41 వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంటుంది. మహాశివరాత్రి సందర్భంగా రాజస్థాన్లోని కోటలో శుక్రవారం ఉదయం జరిగిన ఊరేగింపులో విద్యుత్ ఘాతంలో సుమారు 14 మంది చిన్నారులు గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక MBS ఆసుపత్రిలో చేర్చారు. తదుపరి చికిత్స కోసం జైపూర్ తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై లోక్సభ స్పీకర్ కోట ఎంపీ ఓం బిర్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులను తగిన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా కన్నప్ప, మహాశివ భక్తులైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి తాజాగా మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కన్నప్పగా మంచు విష్ణు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్ లో చేతిలో విల్లుతో మంచు కొండలను బయటకు వస్తున్నట్లుగా ఉన్న లుక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి జాతీయ క్రికెటర్స్ అవార్డును శుక్రవారం అందజేశారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 20 విభాగాల్లో అవార్డును అందజేశారు. కాగా సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న కంటెంట్ క్రియేటర్స్ ను ప్రోత్సహించేందుకు అవార్డును కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టింది. ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి
1.5 లక్షల నామినేషన్స్ వచ్చాయి. వారికి మద్దతుగా 10 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అందులోంచి 23 మంది విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో 3 అంతర్జాతీయ క్రియేటర్స్ ఉన్నారు. మోస్ట్ క్రియేటివ్ అవార్డును మహిళల విభాగంలో, శ్రద్ధ పురుష విభాగంలో ఆర్జే రౌనాక్ అందుకున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వై షర్మిల మహిళలకు శుభవార్త చెప్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ పోస్ట్ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దేశంలో మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం మన ఇందిరమ్మ అంటూ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కొనియాడారు. అలానే ప్రతి పేదింటి మహిళకు సాధికారత కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభయం పథకం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళకు నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఇక మహిళా దినోత్సవం రోజున ఇదే మహిళకు కాంగ్రెస్ ఇస్తున్న భరోసా అని పేర్కొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి. జ్యోతిర్లింగాల దివ్య దర్శనం చేసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ ప్రజలను ఏం ముద్రిస్తారు? టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు. త్వరలో మహిళలకు వడ్డీ లేని రుణాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. శివరాత్రి ఉత్సవాల అపశృతి, విద్యుత్ ఘాతంలో 14 మంది చిన్నారులకు గాయాలు. కన్నప్ప నుండి పవర్ఫుల్ ఫస్ట్ లుక్, చేతిలో విల్లుతో మంచు విష్ణు అదుర్స్. తొలిసారి నేషనల్ క్రియేటర్స్ అవార్డుల అందజేత. మహిళలకు శుభవార్త చెప్పిన వై షర్మిల, ఇకపై ప్రతి నెల అకౌంట్లోకి డబ్బులు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.